సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎట్టకేలకు ఐపీఎల్ 2025 ఆర్సీబీ కైవసం చేసుకుంది. ఎంతో కాలంగా క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా కోహ్లీ అభిమానులు ఎదురు చూస్తున్నది నిజమైపోయింది. సో దీని మీద అనేక రకాల ప్రిడిక్షన్స్ నడిచాయి 2-3 రోజులుగా. అయితే ఇందులో చాట్ జీపీటీ కూడా తన ప్రిడిక్షన్ చెప్పింది. అందులో ఆర్సీబీనే గెలుస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు మనతో పాటు సాయి రమేష్ గారు ఉన్నారు. ఆయన మనందరికీ తెలుసు, ఏఐ ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడదాం. చాట్ జీపీటీ ప్రిడిక్షన్లు కూడా మొదలుపెట్టిందా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏదో మామూలుగా ప్రిడిక్షన్స్ చేస్తుంటారు కదండి చాలామంది, ఆ టైప్లో చాట్ జీపీటీ కూడా ప్రిడిక్షన్స్ మొదలుపెట్టేసి ఆర్సీబీ గెలుస్తుంది, ఈసాలా కప్పు నమ్దే అని చెప్పేసి ఎవరు ఎలా అయితే జనాలందరూ నిన్నటిదాకా ఎదురు చూశారో అది నిజమవబోతోందని చెప్పి చాట్ జీపీటీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇదేంటండి, నిజంగానే చాట్ జీపీటీ చెప్పినవి జరుగుతాయా ఏంటి? అట్లా కాదు మ్యామ్. అంటే బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఎనాలిసిస్ అయితే చేయగలుగుతాయి బాగా. ఓకే. ఇప్పుడు మీకు ఎలక్షన్ సంబంధించి అయినా, క్రికెట్కి సంబంధించి అయినా, ఇండియాలో ఒక టాప్ అనలిస్ట్ ఎవరైనా తీసుకోండి, స్పోర్ట్స్ అనలిస్ట్ ఎవరిదైనా తీసుకోండి, వాళ్ళు చెప్పినవన్నీ 100% జరుగుతాయా లేదా అంటే ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని, ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకుని చెప్తారు, ఆ కండిషన్స్ని బేస్ చేసుకుని చెప్తారు. కరెక్ట్. అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పగలదు, ఇంకా బెటర్గా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతుంది, ఇంకా బెటర్గా. ఎస్, నాట్ ఓన్లీ ఇది స్పోర్ట్స్ గురించే కాదండి, మనం స్టాక్ మార్కెట్కి సంబంధించి అయినా, రాబోయేటువంటి ప్రతి పరిస్థితికి సంబంధించి, అది వెదర్ రిపోర్ట్కి రిలేటెడ్ కావచ్చు, ఎటువంటి అనాలసిస్ అయినా కూడా రీసెర్చ్ అండ్ అనాలసిసే దాని మేజర్ అండి. అంటే ఏదైనా చేయగలదా ఏంటి? ఏదైనా అనాలిసిస్ చేయగలుగుతుంది. అదే ఇప్పుడు మీకు ఇచ్చిన వాటిల్లో కూడా చాట్ జీపీటీ బ్లైండ్ గా మీకేమీ డైరెక్ట్ గా ఆర్సీబీ గెలిచేస్తుందని చెప్పలేదు. చాలా డీటెయిల్డ్ పాయింట్స్ ఇచ్చింది. అంటే ఎందుకు అయి ఉంటది అనే దాని మీద చాలా క్లియర్ గా మీకేంటంటే అన్ని మ్యాచెస్ ని, ప్రతి మ్యాచ్ ని కూడా అనాలిసిస్ చేసి చెప్పినప్పుడు పాయింట్స్, మీకు ఆ పాయింట్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మనకి గూగుల్ కానివ్వండి, గూగుల్ జెమినై కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, అలాగే ఎలాన్ మస్క్ గ్రోక్ కానివ్వండి, పర్ప్లెక్సిటీ కానివ్వండి, ఇప్పుడు ఇట్లా మనకి చాలా ఉన్నాయి, చాట్ బాట్స్ చాలా ఉన్నాయి, ఎల్ఎల్ఎంస్ అన్ని కూడా చాలా ఉన్నాయి. అన్నింటిలో చాట్ జీపీటీ కొంచెం ఫేమస్ కదండి, అందరూ ఎక్కువగా తెలిసింది చాట్ జీపీటీ. వీటన్నిటిలో వాటిలో మాక్సిమం మనకి పర్ప్లెక్సిటీ కానివ్వండి, ఇవైతే ఖచ్చితంగా ఆర్సీబీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం ఫేవర్ అయితే ఆర్సీబీకే ఉందని చాలా క్లియర్గా చెప్పేసినాయండి. మిగిలినవి ఇక చాలా వరకు ఏంటంటే డిప్లొమాటిక్గా అయితే ఇటు అవ్వచ్చు, లేదంటే ఇటు అవ్వచ్చు, ఇటు అవ్వటానికి అవకాశం ఇది, ఇటు అవ్వటానికి ఇది అవకాశం ఉంది, జనరల్ అనలిస్ట్ లాగా చెప్పేసింది. కానీ చాట్ జీపీటీ మాత్రం చాలా క్లియర్ గా ఆ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేసి, ఇప్పుడు జరిగిన మ్యాచెస్ లో ఓవరాల్ గా అన్ని మ్యాచెస్ లో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, దానిలో ఇంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇప్పుడు వరకు ఆర్సీబీకి పంజాబ్ కి జరిగిన మ్యాచెస్ లో 3 మ్యాచెస్ జరిగితే అందులో ఒక మ్యాచే పంజాబ్ గెలిచింది, 2 మ్యాచెస్ ఆర్సీబీనే గెలిచింది అని ఇట్లా అన్ని అనాలిసిస్ చేసి, ఇదిగోండి బేస్డ్ ఆన్ కరెంట్ ఫామ్, అట్లా ప్రతిదీ అండి, ప్రతి పాయింట్ ఇదిగోండి బోత్ టీమ్స్ అన్నిటిని కూడా 9 మ్యాచెస్ ఆడితే వాటికి సంబంధించి టోటల్ ఎంత వచ్చింది, యావరేజ్ ఎంత, కోహ్లీ గురించి కూడా స్పెసిఫిక్ గా ప్రతిదీ చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్పింది తప్ప మీకు బ్లైండ్ గా ఏదో చిలక జోష్యం లాగా అయితే చెప్పలేదు. అదే అలాంటి జ్యోతిష్యాలు కూడా చెప్పేస్తే పాపం మరి జ్యోతిష్యాలయాల పరిస్థితి ఏంటండి చాట్ జీపీటీ ఇలా తయారైతే? అంటే ఎనాలిసిస్ అయితే చాలా బాగా వస్తుందండి ఖచ్చితంగా. అంటే మనం దాన్ని నమ్మచ్చా అంటే కొంత నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా కూడా అది ఇచ్చిన పాయింట్స్ చూసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అది ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చింది అనేటువంటి విషయాలు అయితే. చాలా ఇప్పుడు ఉన్న ఎల్ఎల్ఎంస్ లో చాలా బాగున్నాయండి. పర్ప్లెక్సిటీ అద్భుతంగా అనాలిసిస్ చేస్తుంది. ఇదేనే కాదు, ఏ సిచ్యువేషన్ అయినా మీకు ఒక పిహెచ్డి స్టూడెంట్ ఎలా అయితే రీసెర్చ్ చేస్తాడో అంత పర్ఫెక్ట్ గా రీసెర్చ్ చేసి అనాలిసిస్ రిపోర్ట్ మీకు ఇస్తుంది. సో ఏ ఇష్యూస్ మీద చెప్పగలరు అయితే? ఏ ఇష్యూస్ మీద రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఇంత యాక్టివ్ గా లేదు కదా చాట్ జీపీటీ గానీ ఏఐ గానీ, ఇంత యాక్టివ్ గా లేవు. మీరు రాబోయే ఎలక్షన్స్ ది వర్స్ట్ ఎలక్షన్ చూడబోతున్నాం, ది బెస్ట్ ఎలక్షన్ చూడబోతున్నాం. అది రకాలుగా ఏఐతోనే ది వర్స్ట్ చూస్తాం, ఏఐతోనే ది బెస్ట్ కూడా చూస్తామా. అంటే ఏంటంటే ఎలా ఎవరు వాడతారో మనం చెప్పలేం కాబట్టి దానివల్ల జరిగే నష్టం ఎవరో జరిగేదో కూడా మనకు తెలియదు. బట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ కానివ్వండి, ఏదైనా ఒక న్యూస్ నిజమా కాదని తెలుసుకోవడానికి కానివ్వండి, మనకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఏం జరిగినా కూడా వెంటనే మనం చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి, ప్రతిదానికి కూడా. ఇప్పుడు మనకి బేసిక్ గా ఏదైనా ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, ఈ న్యూస్ నిజమా కాదా అని మనం ఇక్కడ చూస్తే అది వెంటనే
అన్ని న్యూస్ సైట్స్ కి వెళ్ళి చదివి చెక్ చేసుకొని అన్ని న్యూస్ సైట్స్ ఒకటి కాదు 100 న్యూస్ సైట్స్ చదివి చెక్ చేసుకుని మీకు రిపోర్ట్ ఇస్తుంది. ఓకే. ఈ న్యూస్ కి సంబంధించి ఈ నిమిషం వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా ఓ మీకు మనం చూస్తున్న ముందు నిమిషం వరకు. ఇప్పుడు మీకు ఎల్ఎల్ఎంస్ ఎంత బాగా డెవలప్ అయింది అంటే ఇప్పుడు లైవ్ క్రికెట్ జరుగుతుంది అనుకోండి, లైవ్ క్రికెట్ స్కోర్ చెప్తారు. ఏదో మనకి అంతకుముందు మీకు స్టార్టింగ్లో ChatGPT ఉన్నప్పుడు 2021 వరకే ఉన్న ఇన్ఫర్మేషన్ ఉండేది. ఓకే. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఓకే. చాలా కొత్త ఏది కావాలన్నా తెలిస్తే దానిలో ఏం తెలియదు. నేనైతే ఈ రోజు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పగలను అనేది. బట్ ఈ రోజు ఉన్న ఇదేంటంటే రియల్ టైం మన ఇన్ఫర్మేషన్ మనకి అనాలిసిస్ చేసి ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉంది. సూపర్. ఇందులో కూడా చూడండి మీరు అన్నట్లు మొత్తం కోహ్లీ గురించి, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, కింద చూశాను ఇంతకు ముందు రజిత్ పటీదార్, మొత్తం అంటే పర్సన్స్ని కూడా ప్లేయర్స్ని కూడా ఒక్కళ్ళని తీసుకుంటూ శ్రేయస్ అయ్యర్, అవతల వైపు టీము డిఫాల్ట్స్ ఏమున్నాయి, వాళ్ళ మైనస్లు ఏమున్నాయి, వీళ్ళ ప్లస్లు ఏమున్నాయి అని అట్లా క్లియర్గా అదేనండి మీకు మీరు అన్నట్లు మొత్తం అనాలిసిస్ చేసి మీరు ఒక టీం ఇచ్చి ఈ టీం కున్న 100 ప్లస్ పాయింట్స్ ఏంటంటే 100 ఇస్తుంది, ఈ టీం కున్న 100 మైనస్ పాయింట్స్ ఏంటంటే 100 మైనస్ పాయింట్స్ ఇస్తుంది. ఎట్లా అండి ఇట్లా మ్యామ్ అంటే ఖచ్చితంగా ఇదేదో మనకి అంటే ఎల్ఎల్ఎంస్ డెవలప్ చేసిన మోడలే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మెయిన్ పాయింట్ అయితే అది. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే చాలా మెడిసిన్స్ కి ఇప్పుడు దాకా మనకి లేని వాటికి కూడా మెడిసిన్ కనిపెట్టగలుగుతుంది. అవన్నీ కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ అది చాలా మంచి విషయం అండి నిజానికి. మెడిసిన్స్ కంటే లేని ఇప్పుడు HIV లాంటివి లేకపోతే క్యాన్సర్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. అదేనండి ఆల్రెడీ ఇప్పుడు హెచ్ఐవికి అయితే ఆల్రెడీ ట్రయల్ నడుస్తుంది, H1V1 చాలా ఉంటాయండి. సో వాటన్నిటికీ మాక్సిమం సొల్యూషన్స్ వచ్చేస్తాయి అండి. ఒకటే పాయింట్ అండి, మీకు ఏ ఎల్ఎల్ఎం మీరు వాడినా మీతో పాటు ఒక PhD స్టూడెంట్ ఉన్నట్టు దాన్ని మనం ప్రాపర్ గా వాడటం తెలియాలి. అదే కరెక్ట్ గా వాడడం తెలియాలి. అదొక్కటి కనుక ఇప్పుడు ఇంతమంది వీటన్నిటిలో ట్రైన్ అవ్వాలన్నా, తెలుసుకోవాలన్నా, వాళ్ళు స్పెషల్ గా పర్సనల్ గా యూస్ చేసుకోవాలన్నా కాస్త టైం అయితే పడుతుందేమోనండి. అసలేం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్గా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మనకి అసలు ఏ విషయం తెలియకపోయినా ఇప్పుడు అన్నింటిలో ఏమైందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ జెమినీ రీసెంట్గా రిలీజ్ చేసినట్లు మనకి మెసేజ్ గూగుల్ చాట్లో మనం అంతకుముందు వాయిస్ చాట్ చేసాం. ఇప్పుడు దీనిలో అయితే డైరెక్ట్గా లైవ్ మనం చూపించి మాట్లాడచ్చు అండి. ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నా. ఓకే. ఇదిగోండి నేను జస్ట్ ఇట్లా చూపిస్తున్నా. కరెంట్లీ వేర్ ఐ యామ్. It looks like you're in a TV studio. Are you there for a special reason? Yeah. Can you guess with whom I am? It looks like you're with a news reporter in a studio. Are you there to report on something? Can you tell the name of her? I can't identify the person in the video. Can you talk about this news? Okay, I can't read the text on the screen. Could you tell me what the news is about? Yeah. Latest LLMs predicted who is going to win the match. How it is happen? This is about the IPL match between RCB and Punjab Kings. It looks like the AI predicted that Kohli would lead RCB to victory. Would you like to know more about the match? Yeah. How LLMs predicted that? So large language models like Grok, Perplexity, ChatGPT, and Gemini analyzed data and predicted RCB would win against Punjab Kings in the IPL. They looked at things like past performance, player stats, and even how well the teams match up. Do you want to know more about the match? Thank you. ఇప్పుడు మీకు ఇది ఎగ్జాంపుల్ మీకు చూపించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఒక కెమెరా వీడియో చూపించి మీరు ఎక్కడ ఉన్నా చెప్పమంటే న్యూస్ స్టూడియో ఒక కెమెరా కొత్తగా ఒక కెమెరా కొన్నాం అనుకోండి, మనం చూపించి ఆ కెమెరాని ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఏం తెలియకపోయినా కూడా మనం ఈ విధంగా లైవ్ హెల్ప్ తీసుకుని అంటే మనం ఇప్పుడు ఏ చిన్నది ఉన్నా కూడా తెలియకపోతే ఇంట్లో వాళ్ళకో ఎవరో కాల్ చేసి ఇది అడుగుతాం. ఇప్పుడు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఏ విషయమైనా సరే, సబ్జెక్ట్ డౌట్ అయినా, నెక్స్ట్ అలాగే ఒక ప్రోడక్ట్కి సంబంధించి అయినా, ఎటువంటి విషయమైనా కూడా మనం ఈ విధంగా లైవ్లో తెలుసుకోవచ్చు. సూపర్ అండి. ఇంకా ఎంత డెవలప్ అవుద్దో చూద్దాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఆర్సీబీ ఏదైతే AI ChatGPT చెప్పిందో అలాగే ఆర్సీబీ విన్ అయిపోయింది. అభిమానులందరి గుండెల్లో కూడా సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపింది. 18 ఏళ్ల కళలు నెలవేరినటువంటి, ఎందుకంటే 18 ఏళ్ళుగా ఎప్పుడెప్పుడు కోహ్లీ అందులోకి వచ్చి కూడా 18 ఇయర్స్, ఇది మ్యాచ్ స్టార్ట్ అయ్యి కూడా 18 ఇయర్స్ IPL. ఇన్నేళ్లుగా ఎప్పుడు కోహ్లీ కప్పు కొడతాడా అని చెప్పి అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు అది నెరవేరింది. ఆ కళ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా కోహ్లీ అభిమానులు. సో ChatGPTకి జై అంటున్నారండి అందరూ. తెలుసా మీకు ఆ విషయం? ఇదే కదండి, అంటే మనకి రాబోయే రోజుల్లో చాలా విషయాల్లో కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఇవి ఇచ్చే ప్రెడిక్షన్స్ అన్ని కూడా మనకి చెప్తున్నాం కండి. ఏంటంటే ఏదో లాటరీ లాగా ఇచ్చినవి కాదు, ఎవ్రీథింగ్ చాలా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ అనలిస్ట్ లాగా అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. జాబ్స్ విషయంలో కూడా ఖచ్చితంగా చెప్పినట్లుగానే మీకు రాబోయే రోజుల్లో అయితే జాబ్స్ రిలేటెడ్ చాలా ఇది ఉండబోతా ఉంది. చూద్దామండి.
ఇంకెంత ముందుకి ఎంత దూరం వెళ్తుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.